రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. 6 నెలల కాలం గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా అటు రైతుకు సంబంధించినటువంటి పెట్టుబడి సహాయం కావచ్చు, అంతేకాకుండా వరి ధాన్యం కొనుగోలు విషయంలో తీవ్ర జాప్యం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ రైతు పోరుబాటను చేపట్టింది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల గారు మనతో పాటున్నారు. మేడం నమస్తే మేడం. 6 నెలలు గడుస్తుంది కూటమి ప్రభుత్వం ఏర్పడి, రైతులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి మేడం? అంటే రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల పట్ల ఏమన్నా ప్రత్యేకమైన కోపం ఉందా ప్రస్తుత ప్రభుత్వానికి, లేదా చంద్రబాబు నాయుడు గారికి ఇంకా రైతుల మీద కోపం పోలేదా అనేటువంటి ప్రశ్నలు ఈ సందర్భంగా ఉత్పన్నం అవుతున్నాయి. అంటే మీరు అన్నట్టు తడిసిన ధాన్యాన్ని విషయంలో ఈ రోజు వరకు రైతుకి ఎలాంటి న్యాయం జరగలేదు. గత కొన్ని నెలలుగా చూసుకుంటే కనుక మనకి నెల్లూరు జిల్లాలో కానీ, రాయలసీమ జిల్లాలో కానీ కురిసిన అకాల వర్షాలు కావచ్చు, ఇప్పటికీ కురుస్తున్న వర్షాల వల్ల తడిసినటువంటి ఆ ధాన్యం విషయంలో, దానికి తగిన గిట్టుబాటు ధర విషయంలో అసలు ప్రభుత్వం నోరెత్తట్లేదు. దీన్ని ఎలా చూడాలో అర్థం కావట్లేదు. అందుకనే ఈ రోజున అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిలబడుతోంది. ఈ కార్యక్రమానికి రైతన్నులందరినీ కూడా కదిలి రమ్మని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మేడం, చాలా వరకు ఇటు తెలంగాణలో కావచ్చు, అటు ఏపీలో కావచ్చు, రైతు భరోసా అనేది చాలా ముఖ్యంగా ఉంది. పెట్టుబడి సహాయం ఏదైతే ఉందో దాన్ని రైతులు ముందస్తు పెట్టుబడిగా ఇస్తేనే ఖచ్చితంగా వాళ్ళు పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గతంలో మనం ఇచ్చినటువంటి 13,500 ఏదైతే ఉందో దాన్ని 20,000 ఇస్తామని కూడా చెప్పారు. 6 నెలల కాలం గడుస్తుంది. సూపర్ 6లో భాగంగా దీన్ని ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదు. దాదాపు 2 సీజన్లు కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నిజమే. అంటే వ్యవసాయ సీజన్లు 2 సీజన్లు పూర్తవుతున్నా కూడా ఈరోజు రైతుకి తగిన న్యాయం జరగట్లేదు ఈ కూటమి ప్రభుత్వంలో. అదే జగనన్న ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే, జగనన్న పాదయాత్ర చేసేటువంటి సమయంలో రైతుల కష్టాలు చూసి నేను అధికారంలోకి వస్తే 12,500 ఇస్తాను అని ఆయన ప్రమాణం చేశారు. దాన్ని ఆయన ఎవ్వరూ అడగకుండానే అధికారంలోకి రాగానే 13,500కి పెంచి రైతు భరోసాగా నవరత్నాల్లో ఒకటిగా దాన్ని పెట్టడం జరిగింది. దానివల్ల రైతులకి ఒక భరోసా దొరికింది, ఒక ధైర్యం దొరికింది. అలాగే తడిసిన ధాన్యం విషయంలో కూడా జగనన్న ప్రభుత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గింజని కొన్న వైనం మనందరికీ తెలుసు గిట్టుబాటు ధరతో. మరి ఈ రోజున అది ఎందుకు దొరకట్లేదు రైతన్నలకి నాకు అర్థం కావట్లేదు నిజంగా. అంటే ఎంఎస్పీలు, మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఒకటి సెట్ చేసి ఆ విషయంలో రైతులకి న్యాయం చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఎంతైనా ఉంది నిజంగా. కానీ ఈ రోజున ఎక్కడా కూడా ఈ రైతన్నలకి ఎంఎస్పీ విషయంలో కానీ, లేకపోతే దళారుల విషయంలో కానీ, మిల్లర్ల విషయంలో జరిగేటువంటి అక్రమాల గురించి కానీ వాళ్ళు ప్రవేశపెట్టిన సమాచారం ఏదైతే ఉందో అదేది కూడా రైతు పక్షాన ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. ముఖ్యంగా వ్యవసాయం అంటే నాడు పండగలాగా ఉంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కావచ్చు, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నేడు దండగలాగా మారింది అనుకోవచ్చా? నేను ఒక మాట చెప్తానండి. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైనా కూడా రైతు పక్షపాతి అని నేను చెప్తాను. ఎందుకంటే ఎప్పుడు కూడా రైతు బాగుండాలి అని కోరుకున్న వ్యక్తులు వీళ్ళు. కానీ కూటమి ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే ఆ సూపర్ 6 హామీల్లో ఒకటిగా మనం 13,500 ఇస్తుంటే వాళ్ళు 20,000 చేస్తామని దాన్ని చెప్పడము, అది చెప్పడమే కాకుండా దాన్ని ఇప్పటి వరకు అంటే 6 నెలలు కావస్తున్నారు, 2 వ్యవసాయ సీజన్లు అయిపోతున్నా కనీసం ఒక్క రూపాయి కూడా ఒక్క రైతు అకౌంట్లో కూడా పడలేదు. అసలు వీళ్ళు ఇస్తారా? ఇచ్చే ఆలోచనలు ఉన్నాయా? అసలు ఆ హామీ అమలు చేస్తారా? ముఖ్యంగా ఈరోజు రైతు పోరుబాట చేపట్టడానికి గల ముఖ్య కారణాలు ఏంటి? రైతులకు మీరు ఇచ్చేటువంటి భరోసా ఏంటి? ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రశ్నించబోతాము? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున నిజంగా రైతు పక్షాన్ని ఎందుకు నిలబడింది అంటే, నెల రోజుల్లో గట్టిగా మనకి సంక్రాంతి పెద్ద పండుగ ఉంది. సంక్రాంతి పండుగ అంటేనే రైతన్నల పండుగ. ధాన్యాగారాలన్నీ చక్కగా నిండి ఉండేటువంటి సమయం. ఆ ధాన్యాన్ని అమ్ముకుని డబ్బు చేసుకుని, ఆ డబ్బు చేత్తో పట్టుకుని రైతు మొహం మీద చిరునవ్వుతో కళకళలాడుతూ ఉండేటువంటి సమయం. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం వల్ల రైతు ఒక అయోమయ స్థితిలో పడిపోయాడు. వాళ్ళకి ఎవరు అండగా నిలబడతారు? రైతు పక్షపాత అయినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారే నిల్చోవాలి. అలాగే ఈ రోజున మనందరికీ పిలుపునిచ్చి ఆయన అన్నదాతకు అండగా అనేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఒకవేళ కనుక కూటమి ప్రభుత్వం ఈ తడిసిన ధాన్యానికి సంబంధించి ఏదైనా ఇన్సూరెన్స్ లాంటివి ఏమైనా చేయించి ఉంటే గనక ఆ విషయాలు ఖచ్చితంగా రైతులకు చెప్పాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగేది కూడా రైతన్నల తరఫున అదే. మీరు అలాంటివి ఏమైనా చేస్తుంటే చెప్పండి, వాళ్ళకి సమాధానం ఇవ్వాలి కదా. మీ పార్టీకి మీరు వదిలేస్తే ఎలాగా? ఈ రోజున ₹1 అకౌంట్లలో వేయలేదు, మీరు రైతన్నలకి ఇంత అన్యాయం జరుగుతున్నా మాట్లాడట్లేదు, దళారుల వ్యవస్థను తీసుకొచ్చారు, మిల్లర్లు ఇంత అక్రమాలకు గురి చేస్తున్న రైతుల్ని మీరు ఎక్కడా అసలు నోరిపి ఒక్క క్వశ్చన్ చేయట్లేదు మిల్లర్లని. ఇవన్నీ జరుగుతున్నప్పుడు అంటే రైతుని అలా వదిలేస్తే ఎలా అండి? అసలు ప్రస్తుత కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా డీసీఎం సార్, ట్రై టు సీజ్ దిస్ ప్రాబ్లం.
ఎందుకు చెప్తున్నానంటే రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే మనందరం బాగుంటాం. అందుకని ఈ రోజున వైఎస్ఆర్సీపీ రైతన్నకి అండగా అంటూ ఈ కార్యక్రమాన్ని చేయబడింది. హోప్ యూ సీజ్ దిస్ ప్రాబ్లం. రైట్, ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా 6 నెలల కాలం గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ రైతు భరోసాకు సంబంధించినటువంటి పెట్టుబడి సహాయం కూడా అందించలేదు. పూర్తిగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా వైఫల్యం చెందింది. అందుకే ఈ రోజు నుంచి కూడా పూర్తి స్థాయిలో రైతులకు అండగా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా నిలబడబోతోంది. ఖచ్చితంగా అందుకే ఈరోజు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా తాను చెప్తా ఉన్నారు. కెమెరా ముత్యంతో కిరణ్, సాక్షి టీవీ, హైదరాబాద్.